ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. స్తోత్రం. వాడిపోకముందే నన్ను వాడుకో, వద్దు వాడిపోకముందే నన్ను వాడుకో, వాడుకో యేసయ్యా, నీ కాడి నీ మోస్తా, వాడిపోకముందే నన్ను వాడుకో, పొద్దు వాలిపోకముందే నన్ను వాడుకో. నీవిచ్చిన యౌవన బలము ఆవిరిగా మారకముందే, నాకున్న సంపదలన్నీ రెక్కలొచ్చి పోకముందే, నీవిచ్చిన యౌవన బలము ఆవిరిగా మారకముందే, నాకున్న సంపదలన్నీ రెక్కలొచ్చి పోకముందే, వాడుకో యేసయ్యా, నీ కాడి నీ మోస్తా, వాడిపోకముందే నన్ను వాడుకో, పొద్దు వాలిపోకముందే నన్ను వాడుకో. ప్రభువునందు ప్రియమైన సహోదరులారా, మీకందరికీ క్రీస్తు పేరిట వందనములు, దేవునికి స్తోత్రాలు. అందరికీ వందనాలము, దేవునికి స్తోత్రాలు. అపొస్తల కార్యములు 7వ అధ్యాయము 37వ వచనం నుండి దైవజనుడైన మోషే ద్వారా ప్రభు మాట్లాడిన మాట ఏంటంటే, నా వంటి ఒక ప్రవక్తను దేవుడు మీ సహోదరులలో మీ కొరకు పుట్టిస్తాడు. ఆయన మాట మీరు వినాలి. ఆయన మాట వినకపోతే మీరు దేవుని జనంలో నుండి కొట్టివేయబడతారని ఆ రోజు మోషే చెప్పాడు. స్టెఫను తన ప్రసంగంలో ఎక్కువగా మోషే గురించి చాలా వివరించాడు, చాలా సంగతులు. మోషే గురించి అతడు మాటల యందును ఐగుప్తు విద్యల యందును ప్రవీణుడై ఉండిననే మాట స్టెఫను ద్వారానే మనకు బయలుపడింది. దైవజనుల జీవితాలు ఒక్కొక్క దైవజనుడు పరిశుద్ధాత్మ ద్వారా వివరిస్తుంటే క్రొత్త విషయాలన్నీ మనకు బయలుపడుతూ ఉంటాయి. ఆత్మ కలిగిన దైవజనులు దేవుని వాక్యాన్ని వివరిస్తుంటే అద్భుతమైన ప్రాణాత్మ కీళ్లకు మూలుగకు బలాన్నిచ్చే విందు భోజనం లాగా దేవుని వాక్యము మనకు దొరుకుతుంది. స్టెఫను ద్వారా మోషే గురించి దేవుడు అద్భుతమైన మాటలు పలికించాడు. ఈ మోషే ద్వారానే మెస్సయ వస్తాడని
ద్వితీయోపదేశకాండంలో దేవుడు పలికించాడు. సీనాయి పర్వతం మీద తనతో మాట్లాడిన దేవదూతతోనూ మన పితరులతోనూ అరణ్యములోని సంఘమందు ఉండి మనకిచ్చుటకు జీవవాక్యములను తీసుకునిన ప్రవక్త ఎవరో కాదు, మోషేనే. అరణ్యములో ఉన్న సంఘమునకు మోషేనే కాపరి, పాస్టర్. అరణ్యములో ఉన్న సంఘం అనే మాట కూడా ఈ ఒక్క చోట మాత్రమే మనకు కనబడుతుంది. అసలు అరణ్యములో 40 లక్షల మంది సంఘమునకు మోషే కాపరిగా ఉన్నాడు. 40 సంవత్సరాల తర్పీదు మిద్యాను అరణ్యములో మామ గొర్రెలను కాచాడు. ఒక్కొక్క సంవత్సరానికి 1,00,000 మంది చొప్పున దేవుడు 40 లక్షల మందికి కాపరిగా మోషేను వాడుకున్నాడు. ఇప్పుడు ఈ లోకం అనేది ఒక అరణ్యం. ఈ లోకారణ్యంలో కూడా క్రీస్తు తన స్వరక్తంతో సంపాదించిన సంఘము, అనగా జీవము గల దేవుని సంఘము, మందిరము. ఈ లోకారణ్యంలో ఉన్న సంఘము ఆ రోజున మోషే ద్వారా నడిపించబడుచున్న అరణ్యంలో ఆ సంఘము ఎక్కడికి ప్రయాణం అవుతుంది అంటే వాగ్దాన దేశమైన కనానుకి. అలాగే ఈ లోకారణ్యంలో సమకాలీన సమాజంలో ఉన్న మనము ఈ ఆత్మ సంబంధమైన సంఘము పరమ కనానుకు ప్రయాణం అవుతుంది. కాపరిగా, ప్రధాన కాపరిగా ప్రభువైన యేసుక్రీస్తే ఉన్నాడు. ఆయన నమ్మకమైన కాపరి, ప్రాణమిచ్చిన కాపరి, గొప్ప కాపరి, గొర్రెల గొప్ప కాపరి. మంద కొరకు ప్రాణము పెట్టినవాడు. మందను పచ్చిక బయలు అనుభవాలను మేపేవాడు. కొదువ లేకుండా గొర్రెలకి ఆహారాన్ని ఇచ్చేవాడు. ఆ రోజున మోషే ద్వారా అరణ్యములో వారు 40 సంవత్సరాలు ఎంతో సమృద్ధిగా పోషింపబడ్డారు. దేవదూతల ఆహారము వారు తిన్నారు. మన్నా, ఉదయకాలం టిఫిను, మధ్యాహ్నం వారికి మాంసం. ₹1 ఖర్చు పెట్టేది లేదు, ఏ పని చేసేది లేదు, శుభ్రంగా తినడం, ఉండటం అంతే. 400 సంవత్సరాలు వారు అరణ్యంలో ఐగుప్తులో చాలా కష్టపడ్డారు, వెట్టి చాకరీ చేశారు. ఎంతో ప్రయాస, మూలుగు, శ్రమ, వెట్టి చాకరీ తర్వాత వారు మోషే ద్వారా విమోచనం పొంది అరణ్యంలో ఎటువంటి కష్టం లేకుండా వాగ్దాన దేశమైన కనానుకు ప్రయాణం అవుతున్నారు. అలాగే ఈ లోకంలో మనము కూడా ప్రభు మాట ప్రకారం జీవిస్తే ఎటువంటి చిక్కులలో, ఇరుకులలో పడకుండా క్షేమంగా ఈ దరి నుండి ఆ దరికి, అనగా పరమ కనానుకు ప్రభు మనల్ని చేరుస్తాడు. నిందారహితముగా, నిర్దోషులముగా, పవిత్రమైన కన్యకగా ప్రభు మన ఆత్మను కాపాడుతాడు, ఆ దరికి చేరుస్తాడు.
అయితే ఆ రోజుల్లో అరణ్యమందున్న సంఘములో కూడా మోషే ద్వారా జీవవాక్యములను వారు విన్నారు. అయితే వారు మోషే మాటలకి లోబడనొల్లక మోషేను వారు త్రోసివేసినారు. చాలామంది మోషేకు విరోధంగా లేచారు. మోషే ప్రార్థనకి 40 రోజులు రాత్రింబగళ్ళు ప్రార్థనకి వెళ్ళినప్పుడు పర్వతం మీదికి వారు తమ హృదయములలో ఐగుప్తునకు తిరిగిపోవాలని సనిగారు. ఏ కష్టం వచ్చినా సనుగుతున్నారు, ఏ బాధలు వచ్చినా మోషే మీద సనుగుతున్నారు, గొణుగుతున్నారు. ఎందుకో మమ్మల్ని తోడుకొని వచ్చావు అరణ్యంలోకి, ఐగుప్తులో మాకు సమాధులు లేవని ఈ అరణ్యంలోకి తెచ్చావా? ఇక్కడ నీళ్లు లేవు, మాంసం లేదు, చెరకాయలు లేవు, దోసకాయలు లేవు, ఎందుకో మమ్మల్ని ఇక్కడ ఎదుకొచ్చావు, చంపలా ఎదుకొచ్చావు కదా అని వారు మోషే మీద తిరగబడుతున్నారు. అన్ని లక్షల మంది గొణుగుతుంటే మోషే నేల మీద పడిపోయి సాగిల పడి దేవునికి మొరపెట్టేవాడు. ఇంటిలో 2 పిల్లలు కేకలేస్తుంటే తల్లిదండ్రులు నరకం అంటే ఇదేరా అనుకుంటారు. అటువంటిది మోషే 40 లక్షల మందిలో దరిదాపు ఇంచుమించు అందరూ కేకలేసి గొణుగుతుంటే మోషే మీద, ఇంకా మోషే మనలాంటి మనిషే కదా, ఎలా తట్టుకున్నాడో ఆలోచించండి. ఎంత ఓర్చుకున్నాడో, ఎంత సహించాడో, ఎంత సహనాన్ని దీర్ఘశాంతాన్ని కనుపరిచాడు. ఏమనడు, గుడారంలోకి వెళ్ళి ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళి సాగిల పడి మౌనంగా ప్రభు వైపు చూస్తాడు. అయ్యా, నేనేమన్నా వీళ్ళని కన్నానా? నాకెందుకు ఇచ్చినావు నాయనా వీళ్ళందరినీ భరించే కాపరిగా? నేను వీళ్ళని మోసుకొని పోతానా కనానికి? చూడండి ఎంత వేదన పడ్డాడు మోషే. వారు మోషే మీద తిరగబడ్డారు. పర్వతం మీద ప్రార్థన చేసుకుంటుంటే వాళ్ళు కింద ఉండి మమ్మల్ని ఐగుప్తులో నుండి బయటకు తెచ్చిన వాడు మోషే ఏమైపోయినాడో, ఎట్లా పోయినాడు మోషే? కొంతమంది తిరగబడి బంగారు రమ్మని విగ్రహాన్ని వేసుకున్నారు, దూరం వేసుకున్నారు. పండగరా అన్నాడు, తినండి, తాగండి, ఊగండి, ఇంటి పండగ, ఒంటి పండగ, పంటి పండగ అన్నారు. తిని తాగి తిన్నది అరక్క చిందులేస్తున్నారు, గందరగోళంగా చిందులేస్తున్నారు విగ్రహం ముందు, దూడ ముందు, బంగారు దూడ ముందు. ఆ రోజుల్లో వారు ఒక దూడను వేసుకుని ఆ విగ్రహమునకు బలులు అర్పించి తమ చేతులతో నిర్మించిన వాటి యందు ఉల్లాసించినారు. ఇంటి పండగ, ఒంటి పండగ, పంటి పండగ చేసుకున్నారు. ఆ దూడ, బంగారు దూడ ముందు చిందులు వేశారు. రికార్డ్ డాన్స్ చేశారు. ఒంటి మీద బట్టలు ఉండేవి కూడా తెలియదు కొంతమందికి. ప్రభు అన్నాడు మోషేతో, మోషే, నీవు ఐగుప్తులో ఉండి తోడుకొని వచ్చిన నీ జనులు చెడిపోయినారు, నువ్వు తొందరగా కిందికి వెళ్ళిపో అన్నాడు. ఏముందండి, కిందికి వచ్చి చూస్తే యెహోషువ మోషే వచ్చి చూస్తే అంతా అరారత్తుగా ఉంది, రచ్చ వేస్తూ ఉంటారు. రికార్డ్ డాన్స్ కంటే ఘోరంగా ఉంది. వాళ్ళకు అసలు భూమి మీద ఉన్నామా, ఎక్కడ ఉండేది తెలియదు వాళ్ళకి. బురదలో ఉన్నామా, రొచ్చు గుంతల్లో ఉన్నామా అని తెలియలేదు. అట్లా ఉన్నారు జనాలు. మోషే కోపం వచ్చి ఆ పలకలను పగలగొట్టాడు. ఆ దూడను పగలగొట్టి కాల్చి పారేసి బూర్దుని ఎగజల్లాడు. దేవుణ్ణి మరచివారు దూడను ఇదే దేవుడని వాళ్ళు బలి అర్పించారు.
ప్రియమైన సహోదరులారా, కొంచెం తక్కువ అయితే కేకలేసేవాళ్ళు వాళ్ళు. ఈ రోజుల్లో కూడా సంఘంలో ఉండేవాళ్ళు మేలు జరిగినప్పుడు పెళ్లి కడతారు, కొంచెం సీమ గుచ్చిన కీడు కడతారు, దేవుడి మీద సనుగుతారు, గొనుగుతారు, శోధిస్తారు, దేవుడుంటే అంటారు. మేలు జరిగినప్పుడు దేవుడు ఉన్నాడు అంటారు, కొంచెం బాధ కలిగినప్పుడు దేవుడు ఉంటే అంటారు. ఆ రోజుల్లో ఉన్నారు, ఈ రోజుల్లో ఉన్నారు, కానీ మనం ఆ గుంపులో ఉండకూడదు, తిరగబడే గుంపులో ఉండకూడదు, శోధించే గుంపులో ఉండకూడదు, సనిగే గుంపులో ఉండకూడదు, మూర్ఖపు గుంపులో ఉండకూడదు. మనము దేవునితో సన్నిహితంలో స్తుతించే గుంపులో ఉండాలి. 42వ వచనంలో దేవుడు వారికి విముఖుడై ఆకాశ సైన్యమును సేవించడానికి వారిని విడిచిపెట్టినాడు. చూసినాడు నేను ఇష్టం నాయన, నేను చెప్పలేను మీకు, చెప్పాను 10 సార్లు మీరు నన్ను శోధించారు, ఇంకా మీ ఇష్టం. ఎంత చెప్పినా మీరు లోక సంబంధమైన వాటి వైపే మళ్ళుతున్నారు. ఐగుప్తులో 10 తెగుళ్ళు ఐగుప్తులు కలగజేసి మిమ్మల్ని అద్భుతంగా విజయోత్సవంతో బయటకు రప్పిస్తే, మీకోసం ఎర్ర సముద్రాన్ని ఆడిన మైదానముగా చేస్తే, మారాను మధురముగా మారుస్తే, ఇన్ని గొప్ప కళలు చేసినా కూడా మీకు నా మీద నమ్మకం కుదరలేదు. ఏం చేస్తాను, మీ ఇష్టం నాయన, మీరు ఎట్లన్నా చేసుకోండి. అందుకే దేవుడు కూడా వారిని విడిచిపెట్టినాడు. ప్రియమైన సహోదరులారా, ప్రకటన గ్రంథంలో కూడా ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఆలస్యం లేదు, ఇంకా మిమ్మల్ని బతిమాలుకోలేను నాయనా, చెప్పాను ఇంకా నా వల్ల కాలేదు, నాకు సహనం నశించింది. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 10వ వచనంలో, మరియు అతడు నాతో ఇలాగూ చెప్పెను, ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములకు ముద్ర వేయగలదు, కాలము సమీపమై ఉన్నది, అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయము చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడిగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడిగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడిగానే ఉండనిమ్ము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇవ్వడానికి నేను సిద్ధపరిచిన జీతము నా వద్ద ఉన్నది. నేనే అల్ఫాయు ఒమేగయు, మొదటివాడను కడపటివాడను, ఆదియు అంతమునై ఉన్నాను. జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుకుకొని వారు ధన్యులు. కుక్కలు అనగా కుక్క బుద్ధి గలవారు, మాంత్రికులు, వ్యభిచారులు, నరహంతకులు, విగ్రహారాధకులు, అబద్ధమును ప్రేమించి జరిగించే ప్రతి వాడు కూడా వెలుపట ఉంటారు. ప్రభు కూడా చెబుతున్నాడు, ఇంకా నా వల్ల కాలేదు నైనా, చూశాను, చెప్పాను, ఏం చేస్తాను, నేను వస్తున్నాను, మీకోసమే నేను ఇంతకాలం వేచి ఉన్నాను, అయినా మీరు మారలేదు. ఇంకా మీ ఇష్టం, మీరు అన్యాయం చేయాలని అనుకుంటే అన్యాయం చేయండి, అపవిత్రులుగా ఉండాలనుకుంటే అపవిత్రులుగా ఉండండి. ఎంతకాలం అని మిమ్మల్ని ఎంతో మీకోసం సహించాను. ఆ రోజున అపొస్తల కార్యములో ప్రభు మాట్లాడిన మాటలో కూడా వాళ్ళని విడిచిపెట్టినాడు ఆయన.
వారు తమ మనస్సులో దేవునికి చోటు వెళ్ళకపోయేది గనుక చేయరాని కార్యములు చేయటానికి దేవుడు వారిని భ్రష్టమైన మనస్సుకు అప్పగించినాడు. ప్రియమైన సహోదరులారా, ఇంకా వారి ఇష్టానికి వదిలిపెట్టాడు. ఆయన చూశాడు ఏం చేస్తాడు? చెయ్యి పట్టుకొని వేలు అందిస్తే చెయ్యి పట్టుకొని రావాలి. ఇంకేం చేసినా వాళ్ళు తిరగబడుతూనే వస్తున్నారు. ఎన్ని కార్యాలు చేశాడండి అరణ్యంలో. పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభమై. ఆ అరణ్యం ఎటువంటిది? గాఢాంధకారమైనది, భయంకరమైన విష పురుగులు ఉండే ప్రాంతం అది. అయినా ఎవరికే కానీ ఏమీ జరగకుండా, హాని జరగకుండా ఆయన కాపాడాడు. ఎన్ని కార్యాలు చేశాడు, ఎన్ని అద్భుతాలు చేశాడు, కొల్లలుగా చేశాడు. కానీ వారు చిన్న కష్టం వచ్చినా కూడా తిరగబడతారు. అందుకే ఆయన మీ ఇష్టం నాయన, మీ ఇష్టం అని వారి ఇష్టానికి వదిలిపెట్టాడు. కఠినం అయిపోయింది వాళ్ళ మనస్సు. అందుకు దేవుడు వారికి విముఖుడై ఆకాశ సైన్యమును సేవించడానికి వారిని విడిచిపెట్టినాడు. ఇందుకు ప్రమాణముగా ప్రవక్తల గ్రంథమందు ఇలాగూ రాయబడి ఉన్నది: ఇశ్రాయేలు ఇంటి వారలారా, మీరు అరణ్యములో 40 ఏళ్ళు బలి పశువులను అర్పణములను నాకు అర్పించినారా? మీరు పూజించుటకు చేసుకున్న ప్రతిమలైన మొలకు, గుడారమును, రంఫాయను దేవత యొక్క నక్షత్రమును మోసుకొని పోతిరి. అందుకే మిమ్మల్ని బబులోను ఆవతలికి తీసుకొని పోతాను. మీ పితరుడైన అబ్రహాము ఊరు ఏ ఊరో అక్కడికి పోతారు. మీరు మళ్ళీ మొదటికి పోతారు. మీ తాత ముత్తాతల ఊరికి మళ్ళీ మీరు వెళ్ళిపోతారు అని ఆమోసు ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడాడు. 44వ వచనంలో, అతడు చూచిన మాదిరి చొప్పున దాని చేయవలనని మోషేతో చెప్పిన వాడు ఆజ్ఞాపించిన ప్రకారం సాక్ష్యపు గుడారము అరణ్యంలో మన పితరుల వద్ద ఉండెను. మన పితరులు తమ పెద్దల చేత దానిని తీసుకున్న వారై, దేవుడు తమ ఎదుట నుండి వెళ్ళగొట్టిన జనములను వారు స్వాధీనపరుచుకున్నప్పుడు యెహోషువతో కూడా ఈ దేశంలోనికి ప్రత్యక్షపు గుడారాన్ని అనగా మందసమును లోపరచనలోని వారలారా. మూల భాషలో ఇనుప నరం ఏది వంచని మెడగలవారా, హృదయముల యందును చెవుల యందును సున్నతి లేని వారలారా, మీ పితరుల వలె మీరు కూడా ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు అన్నాడు. ఆ మాటకు వాళ్ళు పట పళ్ళు కొరికారు. ప్రియమైన సహోదరులారా, దేవుని వాక్యానికి మనము లోబడకపోతే పరిశుద్ధాత్మను ఎదిరించిన వారమవుతాం. అందుకే మన ఆత్మను రక్షించడానికి శక్తి గల దేవుని వాక్యాన్ని సాత్వికంతో అంగీకరించాలి. మిగిలిన విషయాలని తర్వాత విందాము. ప్రభు ఈ మాటలను దీవించునుగాక. ఆమేన్. ప్రేమగల పరమ తండ్రి, యేసుక్రీస్తు నామములో వందనాలు, స్తోత్రాలు నాయనా. మీరు మా కొరకు ఎన్నెన్ని కార్యాలు చేశారో చెప్పలేము నాయనా, వర్ణించలేము. మీ సమస్తమైన కార్యముల కొరకై, ఉపకారముల కొరకై వేవేల స్తోత్రాలయ్యా. మా ఎడల మీకున్న తలంపులు లెక్కకు మించి ఉన్నవి. మీ కార్యములు లెక్కించలేము నాయనా. తండ్రి మీకు స్తోత్రాలు. మాలో సనువులు, గొనువులు, శోధించడం, గొనగడం, మూఢత్వముగా ఉండటం, మూర్ఖముగా ప్రవర్తించటం తొలగించండి అయ్యా.
మీకు విరోధముగా జీవించకుండా, పరిశుద్ధాత్మను ఎదిరించకుండా మాకు సాత్వికము, స్తుతించే మనస్సును దయచేయండి ప్రభువా. నీకు నీ వాక్యమునకు మెడ వంచి హృదయమందును చెవుల యందును సమ్మతి కలిగి విధేయత కలిగి జీవించే స్వభావం మాకు దయచేయండి తండ్రి. నీకు వందనాలు. మా హృదయము పరిశుద్ధ ఆత్మకు నిలయం, మా శరీరమే దేవాలయమునైనా మీరుండండి, నివసించండి. మా ఆత్మ దీపమును అనేకులకు వెలిగించండి. దీపాలు వెలిగించడానికి మమ్మల్ని వాడుకో ప్రభు. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. మా దేవునికి స్తోత్రాలు.